పెద్ద మనిషి అంటది అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటున్నారు, అండర్ ఆర్మ్స్ కనిపించేలాగా, బ్రెస్ట్ కనిపించేలాగా, థైస్ కనిపించేలాగా, నడుము కనిపించేలాగా బట్టలు వేసుకుంటున్నారు. ఇదేంటని అడుగుతుంటే వాళ్ళ ఇష్టం అంట, వాళ్ళ రైట్స్ అంట, ఫెమినిస్ట్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక ఆమె అంటుంది. మీరు చీర కట్టుకుని వచ్చారు కదా, అక్కడి నుంచి ఇక్కడ చేతులు కనిపిస్తున్నాయి, మెడ కనిపిస్తుంది, నడుము కనిపిస్తుంది, వీపు కనిపిస్తుంది, ఎందుకు మీ మొహం కనిపిస్తుంది, ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? అన్ని కప్పుకొని బురక వేసుకుని రావాల్సింది కదా. మూతికి లిప్స్టిక్ రాసుకున్నారే, మీ మూతి లిప్స్టిక్ రాసుకోవడం వల్ల లిప్స్ ఎన్హాన్స్ అవుతున్నాయి, అబ్బాయిలో హార్మోన్స్ పెరిగిపోతాయి. కుప్పుడు పెట్టుకుంటే కొంతమంది అబ్బాయిలకి ఇష్టం, హార్మోన్స్ పెరిగిపోతాయి. అంటే కాటి పెట్టుకున్నారు, అబ్బాయిలకి ఇష్టం, హార్మోన్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ మానేయాల్సిందే. అసలు మీరు బయటికి రాకుండా ఉండాల్సిందే. మీరు బయటికి ఎందుకు వస్తున్నారు? అసలు టాక్ షోలో ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు? అంటే అమ్మాయిలు చూపించాల్సినవన్నీ ముందే చూపించేస్తే రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక వాళ్ళ హస్బెండ్స్ కి, అదే వాళ్ళ మొగుళ్ళకి చూపించడానికి కానీ ఇంకేం మిగల్చలేదు. పోన్ వెబ్సైట్స్ అని, ఈ వీడియోస్ అని, ఆ వీడియోస్ అని, ఆ బొమ్మలని, ఈ బొమ్మలని, మరి పెళ్ళాక మీ ఆవులు చూడాల్సింది ఇంకేం మిగులుతాయి? అది ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? అది కదా క్వశ్చన్ చేయాలి. ఇట్లనే పోయి రోడ్డు మీద నిలబడతా, ఏలంగి వచ్చి రేటు కడుతుందో కట్టుమని. అదే ఒక అమ్మాయి పోయి నిలబడితే వేల మంది, వందల మంది కాదు, లక్షల మంది వచ్చి రేటు కడతారు. ఏమడిగారు? కమిట్మెంట్ కదా నిన్న. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? ఆ మాత్రం డిఫరెన్స్ తెలియదా నీకు? ఇప్పుడు అమ్మాయిల్లో ఉన్న ఈస్ట్రోజన్, అబ్బాయిల్లో ఉన్న టెస్టోస్టెరాన్, ఇవి రెండు ఒక్కటి కాదు. అమ్మాయి బ్యూటీకి, అబ్బాయి మస్కులిన్కి ఆస్మాన్ ఫరక్ ఉంటది, తెలుసుకోండి జరా. అయినా నాకు విషయం అర్థం కాదు, ఎక్స్పోజ్ చేసే బరువులు ఉన్న అమ్మాయిలు వచ్చి దీనికోసం వాదించరు కానీ సంబంధం లేని వాళ్ళు వచ్చి వాదిస్తారు. అది నాకు ఒక విషయం అర్థం కాదు.